తెలంగాణలో యూరియా కొరత రైతులనే కాదు ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. వరుస వర్షాలతో వరి పంటకు యూరియా డిమాండ్ పెరిగిపోతోంది. రైతులు యూరియా కావాలని ఆందోళనలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంతకీ కేంద్రం పంపాల్సిన యూరియా ఎంత, రాష్ట్రానికి చేరిందెంత, యూరియా సరఫరా తగ్గడానికి కారణాలేంటి? తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యూరియా డిమాండ్ ఎక్కువగా ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సరఫరా కూడా తగ్గింది. వాస్తవానికి ఇప్పటి వరకు 32% యూరియా కేంద్రం నుంచి రాష్ట్రానికి రాలేదు. ఆ ఎఫెక్ట్ రైతులపై పడింది. దీంతో యూరియా లేకపోవడంతో రైతులంతా గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని గత నెలలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యూరియా సరఫరా కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఏప్రిల్, జూన్ మధ్య సుమారు దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల తేడా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి ఆగస్టు చివరి వారానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నుంచి సరఫరా కావాలి. కానీ ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. అంటే ఇప్పటికీ దాదాపు 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సిందే. వాస్తవానికి ప్రతి ఏటా కేంద్రం రాష్ట్రాలతో కలిసి యూరియా సరఫరాపై ప్లాన్ చేస్తుంది. ప్లాన్ ప్రకారం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు యూరియా సరఫరా ఉంటుంది. అయితే ఈసారి ఏప్రిల్ నుంచే యూరియా సరఫరాలో కొరత మొదలైందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. తెలంగాణలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో టెక్నికల్ కారణాలతో కొంత భాగం పనిచేయడం లేదు. ప్లాంట్ నుంచి ఆగస్టులో 65,000 టన్నులు కేటాయించాల్సి ఉంటే 20,000 టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. ఏప్రిల్లో 1.70 ఎల్ఎంటీ కేటాయిస్తే 1.21 ఎల్ఎంటీ సరఫరా అయింది. అలాగే మేలో 1.60 ఎల్ఎంటీకి 0.88 ఎల్ఎంటీ, జూన్లో 1.70కి 0.98 ఎల్ఎంటీ సరఫరా అయింది. జులైలో 1.60 సప్లై కావాల్సింటే 1.43 సరఫరా అయింది. ఆగస్టులో 1.70 ఉంటే 0.82 ఎల్ఎంటీ సరఫరా జరిగింది. 5 నెలలుగా యూరియా రావాల్సింటే దానికంటే తక్కువే వస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు యూరియా కోసం పార్లమెంటు వేదికగా ఆందోళన మొదలుపెట్టారు. ఇప్పటికే సభలో యూరియా కొరతపై చర్చ కోసం వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు పార్లమెంటు గేటు వద్ద ఆందోళనలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళనకు ఎంపీ ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. నిన్న మేము నడ్డా గారిని కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి 3,50,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో పెండింగ్ జూలై నెలలో, జూన్, జూలై, ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు ఉంటాయి. ఈ లోపు మాకు రావాల్సిన యూరియా మాకు ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి మెట్రిక్ టన్నులు అయితే పెండింగ్ ఉన్నాయో ఇప్పటి వరకు అవి వాటితో పాటు ఆగస్టులో, జూలైలో, ఆగస్టులో రావాల్సినవి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. రావాల్సినటువంటి యూరియా ఎంత వరకు ఎప్పుడు ఇస్తారు, ఈ వారం రోజుల లోపల మాకు రావాల్సిందంత ఇయ్యమని మేము కోరినాం. యూరియా కొరతపై సర్కారుకు సరైన ప్లానింగ్ లేదన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. ఇప్పటికైనా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలను ప్రభుత్వాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న ఈ లోపం వలనే ఈ షార్టేజ్ అనేది కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఈ రోజు ఎందుకు వచ్చాదనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇది కోఆర్డినేషన్ ఇష్యూ కనిపిస్తుంది. ఈ కోఆర్డినేషన్ లోపాలు ఏదేమున్నా రైతుల్ని ఆదుకునే బాధ్యత అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి రేపు మేము మళ్ళీ ఒకసారి నడ్డా గారితో, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులతో మాట్లాడి డెఫినెట్లీ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దీనిపై వెంటనే స్పందించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన సమయంలో నడ్డా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో యూరియా వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. రాష్ట్ర రైతులు నిజమైన డిమాండ్ విషయంలో తెలంగాణ సీమకు మద్దతు ఇస్తామంటూనే మోతాదుకు మించి యూరియా వినియోగిస్తున్నారని మెలికపెట్టారు. ఈ అధిక యూరియా వినియోగంతో భూముల సారం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 2024 ఖరీఫ్తో పోలిస్తే 2025 ఖరీఫ్లో 12.4% అదనపు యూరియా వినియోగించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ఎరువుల శాఖ స్పందించింది. తగినంత ఎరువులు సరఫరా ఉంటుందని చెప్పింది. మరి ఎంత మేర యూరియా తెలంగాణకు పంపిస్తారో చూడాలి.